మొక్కలు నరికితే ఏమవుద్ది అనేది ఇప్పుడు మేము చూపిస్తున్నాం. ఒకటవ రోజు గొప్ప అవుతాండ నన్ను కలపక ఓ లెగండక్కల ఒక చిన్న మొక్కను నాటాడు. బోరింగ్తో నీళ్లు తోడి పాడి కట్టి రోజు నీళ్ళు వేస్తున్నాడు. డోర్లా రాత్రి వేళ ఏం జరుగుతుంది? అటు నుంచి వచ్చాడు. నీలేశాడు. ఏట్రా ఇట్లన్నిటికి నాకేసేస్తాను. మళ్ళీ రాత్రి వేళ ఏం జరుగుతుందో చూడండి. మొక్క ఎదుగుదలని మనం చూస్తున్నాం. ఆకులు ఇవన్నీ ఇంకా వాటి భాగాలన్నీ కూడా అభివృద్ధి చెందడం మనం గమనిస్తున్నాం. లోపల ఉన్నాడు ఊడరా, లోపల ఊడరా. బాబు కొట్టేస్తాండి. రాత్రి వేళ చెట్టు బాగా ఏపుగా బాగా పెరిగింది. చాలా చక్కటి గాలినిస్తూ మొత్తం శరీర భాగాలన్నీ అభివృద్ధి చెందించుకుంటూ మనకి మంచి గాలిని ఇస్తుంది. నాలుగవ రోజు కొమ్మలు అలగూతాయా? చెట్లు తక్కువైపోయా, ఎక్కడ చెట్లు దొరకట్లేదు. అమ్మా మంచికి చెట్టు దొరికిందిరా బాబు. ఈ చెట్టు నాకు ఇచ్చివా? తీసుకుని ఇచ్చివా నాకు? భయ 2000 తీసుకుని ఇచ్చి భయ 5000 తీసుకుని ఇచ్చి భయ నా డబ్బులు తీసుకోబోయా. 2000 వచ్చేప్పటికి నన్ను నొగ్గేశాడు. చిన్నప్పటి నుంచి నీళ్ళేసి పెంచాడు. 2000 డబ్బులు సినిమా కనేసి ఒగ్గేశాడు. చెట్టును ఇప్పుడు నరికి ఎలా కొట్టచ్చు చూద్దాం. నన్ను నొగ్గేసినాడు. ఏంటి ఇంకా రావట్లేదు? ఎన్నిసార్లు కొట్టినా చెట్లు లేకపోవడం వల్లేమో ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి. ఆక్సిజన్ అందలేదు, ఊపిరి అందట్లేదు. చెట్లు రాకపోవడం వల్ల ఊపిరి
పందిట్లు. కోడి చావలేదా? చూసి ఆశపడకు, చెట్టుని పెంచావు కాబట్టి నీట్గా పెంచు. అందుకే అందరూ చెట్టుని పెంచండి. చెట్లు నరికేస్తే మనకే ప్రాబ్లం. చేశారు అంటే చెట్లు శాతంగా తగ్గితే గ్రౌండ్ వాటర్ కూడా తగ్గుతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి. అలాగే ఇవన్నీ చేశారు. అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి. నెక్స్ట్ 7th క్లాస్ ఆడపిల్ల